అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వెల్కమ్ టు తెలుగు ఇస్లామిక్ విజ్డమ్. మిత్రులారా, గమనించారా? రంజాన్ నెల మన దర్వాజా తట్టడానికి ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. అవును, ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుతాం, ఎంత బాగా సిద్ధమవుతాం. మరి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రంజాన్ అనే ఈ గొప్ప అతిథి కోసం మన గుండెను, మన ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఈ 3 రోజుల్లో మనం చేయాల్సిన 5 పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది తౌబా, అంటే పశ్చాత్తాపం. మనం కొత్త బట్టలు వేసుకునే ముందు స్నానం చేసి శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో, రంజాన్ అనే పుణ్యకార్యంలోకి అడుగుపెట్టే ముందు మన పాపల నుంచి తౌబా చేసుకుని మనసును శుభ్రం చేసుకోవాలి. ఈ 3 రోజులు అస్తగ్ఫిరుల్లా ఎక్కువగా చదవండి. అల్లా, నా చేత, నా కళ్లతో, నా నోటితో జరిగిన తప్పులని క్షమించు, నన్ను స్వచ్ఛమైన మనసుతో రంజాన్లోకి తీసుకెళ్ళు అని దువా చేయండి. రెండవది, పెండింగ్ పనులు పూర్తి చేయడం. చాలామంది రంజాన్ వచ్చాక బట్టల షాపింగ్ అని, ఇంటి పనులు అని బయట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటారు. రంజాన్ ఉండేది ఇబాదత్ కోసం, షాపింగ్ కోసం కాదు. అందుకే ఈ 3 రోజుల్లోనే మీ ఈద్ షాపింగ్, సరుకుల లిస్టు లేదా ఆఫీస్ పెండింగ్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకోండి. దీనివల్ల రంజాన్ మొదటి రోజు నుంచే మీరు ప్రశాంతంగా ఖురాన్ చదవగలరు. మూడవది, ఒక దువా లిస్టు తయారు చేసుకోండి. ఇఫ్తార్ సమయంలో అల్లా దువాలను ఖచ్చితంగా స్వీకరిస్తాడు. కాని ఆ టైంలో ఆకలి వల్ల లేదా హడావిడి వల్ల మనం ఏమడగాలో మర్చిపోతాం. అందుకే ఇప్పుడే ఒక పేపర్ తీసుకోండి. మీకోసం, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మరియు చనిపోయిన వారి మగ్ఫిరత్ కోసం ఏమడగాలో ఇప్పుడే రాసిపెట్టుకోండి. రంజాన్లో ఆ లిస్టు చూసి మరీ అల్లాని అడగండి. నాలుగవది, చాలా ముఖ్యమైన విషయం, నమాజులు పూర్తిగా చదవడం. చాలామంది రంజాన్లో కేవలం ఫర్జ్ రకాతులు మాత్రమే చదివి సున్నత్ లేదా నఫిల్ వదిలేస్తుంటారు. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మనకు నెల తిరిగేసరికి జీతం వస్తుంది. అది మన హక్కు, ఫర్జ్ లాంటిది. కాని పండుగకి బాస్ పిలిచి బోనస్ ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? లేదు కదా. బోనస్ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాం. అలాగే మామూలు రోజుల్లో సున్నత్ చదివితే మామూలు పుణ్యం వస్తుంది. కాని రంజాన్లో ఒక సున్నత్ చదివితే ఒక ఫర్జ్ చదివినంత పుణ్యం లభిస్తుంది. అదే ఒక ఫర్జ్ చదివితే 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అల్లా మనకోసం ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినప్పుడు మనం ఆ బోనస్ని, అంటే సున్నత్ లేదా నఫిల్ని ఎందుకు వదులుకోవాలి? కాబట్టి ఈ 3 రోజుల్లోనే ప్రతి నమాజ్లో ఫర్జ్తో పాటు సున్నత్ కూడా చదవడం అలవాటు చేసుకోండి. ఐదవది, సోషల్ మీడియాను తగ్గించడం. ఫోన్ వాడకం తగ్గించి ఖురాన్ చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు రోజుకి 1 పేజీ చదివితే రంజాన్లో రోజుకి 1 పారా చదవగలరు. మన మెదడును ఇప్పుడే రంజాన్ వైబ్స్కి అలవాటు చేయండి. సోదరులారా, ఈ 3 రోజులు చాలా విలువైనవి. వీటిని వృధా చేయటండి. అల్లా మనందర్నీ రంజాన్ మాసం వరకు క్షేమంగా చేర్చుగాక, మన ఉపవాసాలను, ప్రార్థనలను స్వీకరించుగాక. ఆమీన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మంచి విషయాన్ని షేర్ చేయడం కూడా సదకాయే జారియా. మరిన్ని ఇస్లామిక్ విషయాల కోసం తెలుగు ఇస్లామిక్ విజ్డమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జదాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.